హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజుల్లో కంటి చూపు సమస్య మందగించడం చాలా మందిలో చూస్తున్నాం. అతి చిన్న వయసులోనే ఈ కంటి చూపు సమస్యతోటి పెద్ద పెద్ద భూతద్దాలు వాడుతూ ఉన్నారు పిల్లలు. సో అలాగే కొంతమందికి రేచీకటి సమస్య, అలాగే ఐ డ్రైనెస్ అండ్ కొంతమందికి డయాబెటిక్ న్యూరోపతి. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టడానికి ఒక మంచి ఆయుర్వేద చిట్కా మన ఇంట్లోనే చేసుకునే విధంగా చూపించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సాంప్రదాయ వైద్యులు. వాళ్ళు పూర్వీకుల నుంచి ఈ తరతరాలుగా వాళ్ళు వైద్యం చేసుకుంటూ వస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాబీ రసూల్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఆ రెసిపీకి కావాల్సిందో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నేను చెప్పినట్టు ఈ రేచీకటి అలాగే చిన్నపిల్లల్లో ఈ కంటి చూపు మందగించడం ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళితే ఈ సమస్యలు లేవు, కళ్ళజోడు కూడా లేవు. ఎవరో ముసలు పెట్టుకుంటామండి పెద్ద పెద్ద కళ్ళజోళ్ళు. అవును. ఈరోజు చిన్న పిల్లాడు వాడు ఊయలో ఏడుస్తుంటే వాళ్ళమ్మ మొబైల్ ఇచ్చేస్తాం దానికి, అక్కడ మొదలవుతుంది కంటి సమస్య. ఇక చదివే పిల్లలు ఆ రోజుల్లో మేము కాస్త పూస చదివేరులో మాకు సిలబస్లన్నీ ఒక పుస్తకంలో ఒక పలకలో, ఈరోజు ట్యాబ్లో వస్తున్నాయి. అక్కడి నుంచి సమస్య మొదలవుతుంది. ఈ రేచీకట్లు, ఈ కంటి రేచీకటి సాంప్రదాయం అంట, అది కాదు. రేచీకటి అనేది వాళ్ళ తాతకుండే, వాళ్ళ ముత్తాతకుండే, అట్లా కాదు. ఆస్తులు ఏమన్నా ఉంటే ఉబ్బసం, క్షయ ఇటువంటి ప్రాపర్టీ వస్తుంది, కానీ ఈ రేచీకట్లు రావడానికి కారణం కాదు. ఎక్కడైనా ఆయుర్వేద గ్రంథాల్లో ఇది లిఖించబడాలి లేదు. ఎందుకు వస్తుంది రేచీకటి? వాళ్ళు తినే ఆహారం, సరైన నిద్ర లేదు, సరైన బలమైన ఆహారం తీసుకోవట్లేదు. ఆ రోజుల్లో ఇన్ని ఉలవలు ఉడికేసి అంత బెల్లం పెడుతుండ్రి, బాడీకి ఐరన్ లభిస్తుండే. ఆ రోజుల్లో చేప మాంసం పెడుతుండ్రి, గుడ్లు లేవు, ఫారం కోళ్ళు లేవు, చేపలు గొర్రె మాంసాలు ఇవి తింటుండ్రి. ఇక ఈ బ్రాహ్మణులు వర్తకులు ఏం చేస్తుండ్రి, బూడిద గుమ్మడికాయ తీసుకుంటుండ్రి. నల్లని నువ్వులు, పెసులు, ఉలవలు, సద్దలు, రాగులు, జొన్నలు, లోహజాతికి సంబంధించిన ఆహారాలు తీసుకుంటుండ్రి. ఆ రోజు వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేవు. ఈరోజు అలా ఫోన్ కొట్టగానే అలా బిర్యానీ వచ్చేస్తుందండి ఆన్లైన్లో. అసలు అందులో ఏముంది, అందులో ఏం కలుపుతున్నారు ఒక్కసారి ఆలోచన చేస్తే అందులో వేసే టేస్టింగ్ సాల్టే మీ మృత్యుకు దారితీస్తూ ఉంది. అటువంటి పక్కన పెట్టి నేను చెప్పే సింపుల్ చిట్కా, ఈ చిట్కా కూడా పాటించే మీ చేత కాలేదా? పిల్లలకు 2 ఖర్జూరాలు తినిపించి 1 గ్లాస్ పాలు తాపండి. ఖర్జూరాలలో ఐరన్ లభిస్తుంది, పాలల్లో కాల్షియం లభిస్తుంది. పాలల్లో ఉండే కాల్షియం ఈ లిక్విడ్ పదార్థాలు ఏ ముట్లో కూడా లేదు. కాబట్టి ఇటువంటి పక్కన పెట్టి ఆ పౌడర్ అని ఈ పౌడర్ అని తాపి పిల్లోలకి అనారోగ్యానికి దారి తీయడంలో మీ తల్లిదండ్రులది గొప్ప పాత్ర. ఈరోజు అర్ధరాత్రి వరకు పిల్లోడు మొబైల్ చూస్తున్నాడు, వాడు బెడ్రూమ్లో పనుకుంటాడు, వాడు ఏం చేస్తున్నాడు ఒక్కసారి మీరు గమనిస్తే ఈ సమస్య మీకు ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఈ మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కరెక్టే సార్. మరొకటి ఏంటంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రెటినోపతి, కంటి చూపు తగ్గిపోవడము, పొరలాగా ఫామ్ అవ్వడం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఈ రెమెడీ అనేది పనిచేస్తుంది అంటారా? ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈ డయాబెటీస్ వచ్చిన తర్వాత హార్ట్ పైన, కంటి రెటినా పైన, బ్రెయిన్ పైన, విశుద్ధ చక్రం అంటే థైరాయిడ్, ఈ కిడ్నీ పైన, లివర్ పైన, నర్వ్ సిస్టమ్ పైన, ఈ 6 ప్రాంతాల్లో ఈ డయాబెటీస్ తాండవం ఆడుతుంది. అటువంటి తాండవానికి ఆనకట్టే ఈ రెటినా సమస్యకు పరిష్కారమే నేను చెప్పే చిన్నపాటి రెమెడీ ఇది. ఓకే. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒకసారి మా వ్యూవర్స్కి చెప్పేయండి. ఏముందండి, ఇది స్వచ్ఛమైన పాలు, ఏ పాలు కావచ్చు, గేదె పాలు కావచ్చు, ఆవు పాలు కావచ్చు. ఇది గుంటగలగరాకు మన పచారి కొట్టులో దొరుకుతుందండి. దీన్ని గుంటగలగరాకు ఇలా ఎండించిన దంచి పౌడర్ చేసుకోవచ్చు, లేదా పచారి కొట్టులో కూడా దొరుకుతుందండి ఈ యొక్క పౌడర్. ఇది ఒక 100 గ్రాములు తీసుకోవచ్చు. ఆ తర్వాత నువ్వులు, నల్లని నువ్వులు, ఇది లేని ఊరే లేదు ఈ మధ్య. ఈ నల్ల నువ్వుల పౌడర్ 100 గ్రాముల నల్ల నువ్వుల పౌడర్ తీసుకుంటే 100 గ్రాముల గుంటగలగరాకు చూర్ణము, ఇవి రెండే. వీటిని సమానంగా తీసుకొని ఈ పాలు ఏమందులో పోసేయమంటారా? పాలు పోయండి. ఈ గిన్నెలో పాలు పోసి ఇవి కాస్త వేడెక్కాల. వేడెక్కిన తర్వాత ఇలా ఎండించి దంచి వస్త్రగాళితము చేసిన బృంగామల పౌడర్
దీన్ని బృంగామలు అంటారు, గుంటగలగరాకు కూడా అంటారు దీన్ని. ఈ పౌడర్ 3 ఏళ్ళకి వచ్చే పరిమాణం ఇందులో వేసి ఇది కాస్త వేడి చేయాలి. ఓకే. ఇది బాగా వేడెక్కిన తర్వాత ఒక్క పొంగు రావాలి. వచ్చిన తర్వాత ఇందులో మళ్ళీ మనం నల్ల నువ్వుల పౌడర్ అందులో కలిపేయాలి. ఓకే. రుచికి మీరు బెల్లం వేసుకున్నా సరే, తాటి బెల్లం వేసుకున్నా సరే, కండ చక్కెర వేసుకున్నా సరే, లేదా తేనె వేసుకున్నా సరే. డయాబెటీస్ పేషెంట్లు ఆర్గానిక్ బెల్లం అంటారు, అది వాడకండి. మీరు డయాబెటీస్ పేషెంట్లకైతే తాటి బెల్లం ఒక్కటే. ఇంకా నాన్ డయాబెటీస్ మీరు ఏదైనా కలుపుకోవచ్చు. ఈ తేనె కూడా స్వచ్ఛమైన తేనె ఉండాలి, లేకుంటే షుగర్ పెరిగిపోద్ది. ఒరిజినల్ తేనె తీసుకుంటే షుగర్ పెరుగుతుందనే చరిత్ర ఎక్కడ కానీ లేదు. ఒరిజినల్ తేనె కలుపుకోవచ్చు. డైలీ 3 టీ స్పూన్లు 4 టీ స్పూన్లు వాడచ్చు డయాబెటీస్ పేషెంట్. ఇది ఒరిజినల్ తేనె. ఈ బయట అమ్మే తేనె తీసుకున్నట్టు డయాబెటీస్ పెరిగిపోతుంది. కమింగ్ టు ఈ డయాబెటిక్ రెటినోపతి, దాని గురించి చెప్పండి సార్. ఎందుకంటే ఈ రోజుల్లో అది కూడా ఒక సమస్యనే. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అసలు ఏమీ కనపడదు. డ్రైవింగ్ ఈ డయాబెటీస్ పేషెంట్లు కూడా షుగర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆహార నిమిత్తం సరైన ఆహారం తీసుకోరు. ఎప్పుడు అర్ధరాత్రుల్లో అంత బిర్యానీ తినడం, ఆఫ్లెస్ షుగర్ అని. డయాబెటీస్ పేషెంట్ ఆఫ్లెస్ షుగర్ ఏంది? ఇది అసలు షుగరే లేకుండా ఛాయ్ తాగండి, లేదా ఛాయే మానేయండి. షుగర్ స్వీట్నెస్ తీసుకుంటూ అవి కూడా తీసుకోకూడదు, కిడ్నీలు పోతాయి, లేదా ఫ్యాటీ లివర్ స్టార్ట్ అయిపోతుంది మీకు. ఆర్గానిక్ బెల్లం అంటారు, ఎక్కడి నుంచి తయారైతుంది? చెరుకు నుంచి వచ్చేది కదా ఈ ఆర్గానిక్ బెల్లం కూడా. ఇది కూడా వాడడానికి వీలు లేదు. తాటి బెల్లం లేదా స్వచ్ఛమైన తేనె, ఇది 2 తప్ప డయాబెటీస్ పేషెంట్ వాడడానికి వీలు లేదు. వైద్య శాస్త్రం చెప్పే మాట ఇది. వారు కూడా ఈ యొక్క ఔషధాన్ని మీరు వాడచ్చు. ఏది? గుంటగలగరాకు, నల్ల నువ్వుల పొడి కలిపిన ఈ యొక్క చూర్ణం, ఈ యొక్క కషాయం అనుకుందాం. ఇది ఉదయం ఒకసారి, రాత్రికి ఒకసారి మీరు ఒక 40 రోజులు అలవాటు చేసుకుంటే మీ రెటీనా ఇంప్రూవ్మెంట్ రేచీకటిపోయి ఖచ్చితమైన కంటి కాంతి పెరుగుతుంది. ఇది నా అనుభవం. ఛాలెంజెస్ చెప్తున్నారా? వైద్య శాస్త్రానికి ఛాలెంజ్ ఇది. ఇందులో విష పదార్థం ఏమీ లేదు. ఇందులో ఇంగ్రీడియంట్స్, గుంటగలగరాకులో కాల్షియం ఉంది, పాలల్లో కాల్షియం ఉంది, ఇందులో నల్ల నువ్వుల్లో ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఇవి ఉన్నాయి. ఇది ఖచ్చితంగా వారి దేహ దృఢత్వానికి పెంచి కంటి చూపు మెరుగుపడుతుంది. కాదు గురుగారు, జనరల్గా అయితే ఇది రెగ్యులర్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది సార్. వాళ్ళ నార్మల్ ఇంగ్లీష్ మెడిసిన్స్, అలోపతి వాడుతున్నా సరే తగ్గదు. కేవలం ఈ చిట్కా ద్వారా తగ్గుతుందని ఛాలెంజ్ చేస్తున్నారు కదా మీరు. ఎన్ని రోజుల వరకు వాడాలి మరి ఇది? ఇది 40 రోజుల నుంచి 90 రోజులు వాడచ్చమ్మా. ఇది ఓకే, ఇంతే. ఇది సైడ్ ఎఫెక్ట్ లేదు. ఎంతో అద్భుతమైన ఔషధం ఇది. దీన్ని వాడండి. తరతరాలుగా ఇవన్నీ కొందరు వైద్యులు రహస్యాల దాచిపెట్టి మరుగున పడుతున్నాయి. ఈరోజు ఈ సుమన్ టీవీ ప్లాట్ఫారం ద్వారా ఇటువంటి చిట్కాలు కాదు, ఫార్ములాలు ఇవన్నీ నేను వదిలేస్తున్నా. బతకల్లా ఒక మనిషి పుట్టిన తర్వాత ఒక మేధావి ఒక గ్రంథం రాయాలా, లేదా 10 మంది శిష్యులను తయారు చేయాలా. నేను 200 మంది చేశాను ఇప్పుడు నా శిష్యుల్ని. ఇటువంటి చిట్కాలు అన్ని ప్రజలకు వదిలేస్తున్నా. చేసుకొని ముందుకెళ్ళని, ఆరోగ్యంగా ఉండాలి అందరూ. అదే నా కోరిక. పాలు మరిగాయమ్మా. ఇక ఇందులో మనం నల్ల నువ్వుల పొడి వేస్తున్నాం. అంతే. అది 3 ఏళ్ళకి వచ్చే పరిమాణంలో, ఇది 3 ఏళ్ళకి వచ్చే పరిమాణంలో చాలు. ఇక రెడీ. ఇందులో మీరు తేనె కానీ బెల్లం కానీ, ఇది తాటి బెల్లం ఏదైనా వేసుకోవచ్చు. ఓకే, సర్వ్ చేసేద్దామా? ఓకేమ్మా. అద్భుతమైన నల్ల నువ్వులు, బృంగామల, గుంటగలార కలిపిన అద్భుతమైన ఔషధం. మన తాత ముత్తాతలు ఎంతో అద్భుతంగా వాడిన ఒక ఔషధం తయారైంది. పిల్లల నుంచి ముసలి వాళ్ళ నుంచి డయాబెటీ పేషెంట్, నాన్ డయాబెటీ పేషెంట్ ఎవరైనా వాడచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు. ఇందులో ఇంకొక రహస్యం ఉంది. ఎప్పుడైతే ఇది మన జీవన విధానంలో ఒక స్టైల్గా మార్చుకుంటామో వాని దేహంలో ఎక్కడే కానీ తెల్ల ఎంట్రుకలు కనపడవు. ఓకే, ఇది రహస్యం. ఇది అంటే ఏజ్ పైన డిఫెండ్. అది కూడా ఇప్పుడు నాకు 50 ఏళ్ళు, నాకు గడ్డం తెల్లగింది, మీరు ఎందుకు వాళ్ళే గురుగారు అంటే ఏజ్ పైన డిఫెండ్. చిన్నమ్మాయి మీ ఎందుకు ఒక 25 ఏళ్ళు 20 ఉండొచ్చు, మీరంటే కూడా వాడచ్చు. 40 ఏళ్ళ వరకు కూడా వాడచ్చు. ఇది ఎంతో అద్భుతం. ఎన్నో వైద్య శాస్త్రాలు తెలియజేశారు. గుంటగలగరాకు సేవిస్తే ఎంట్రికలు తెల్ల కావు. మరి మీరు సేవించలేదా? వయసు పైన డిఫెండ్ అమ్మా. నా వయసు 50 అయింది, నాకెందుకు ఇవన్నీ? యువకులు మీ వాడిని పిల్లలు వాడుకోవచ్చు. చదివే పిల్లలు కాస్త బుడగాళ్ళు ఉంటారు, ఎంటికలు తెల్లగా అయిపోయింటాయి, కానీ
వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం, అటువంటి వారు దీన్ని సేవిస్తే ఖచ్చితమైన వాళ్ళకి ఈ సమాధానం చెప్తుంది. వెరీ నైస్. సో చూసారు కదా వ్యూవర్స్, కంటి చూపు మందగించే సమస్య అతి చిన్న వయసులోనే చిన్న పిల్లల్లో చూస్తున్నాం. అలాగే గురుగారు చెప్పినట్టు గ్రే హెయిర్ సమస్య కూడా చిన్న వయసులోనే వాళ్ళకి తెల్ల జుట్టుగా మారిపోతుంది. సో ఈ సమస్యలు, అలాగే డయాబెటిక్ రెటినోపతి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చెక్ పెట్టడానికి ఒక అద్భుతమైన డ్రింక్ తయారు చేసి చూపించారు కదా. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో మీ కమెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ గురుగారు, చాలా అద్భుతమైన డ్రింక్ని పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ. నమస్తే.